హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో మార్చి 24 గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య గుజరాత్ ఓంగోడ్లో జరగబోయే మ్యాచ్కి సంబంధించి ముంబై ఇండియన్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అండ్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెల్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ఆక్షన్ తర్వాత ఉన్న టీంకి ప్రెసెంట్ ఉన్న టీంకి చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్ ఇంజరీ వల్ల మిస్ అయితే కొందరు ఐపీఎల్కి రోల్ అవుట్ అయితే అవడం జరిగింది. సో ప్రెసెంట్ ముంబై టీంలో ఉన్న ప్లేయర్స్ని బట్టి ఆ మ్యాచ్కి సంబంధించి ముంబై ఇండియన్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ప్లేయర్స్కి సంబంధించి ఇంజురీ అప్డేట్స్ అంటూ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఏంటో ఫుల్ డీటెయిల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. గాయస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్కి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ముంబై ఇండియన్స్ బెస్ట్ ప్లేయింగ్ ఏంటో కింద కామెంట్ చేసి ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచిందని చెప్పి మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే అది సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి. సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గానే ఎన్సీఏలో తన ఫిట్నెస్కి సంబంధించి అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఆ టెస్ట్ మనోడైతే ఫెయిల్ అయితే అవడం వల్ల సో ఎన్సీఏలో అయితే మనోడికి అయితే ఇంకా క్లియరెన్స్ సర్టిఫికేట్ రాలేదు. సో ఇంకా రేపు ఆర్ ఎల్లుండి అయితే మనోడికి మళ్ళీ ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఆ టెస్ట్ పాస్ అయితే తనైతే డైరెక్ట్గా ఐపీఎల్కి వస్తాడు. ఇంకా సూర్యకి సంబంధించి లేటెస్ట్ వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ముంబై ఇండియన్స్ గుజరాత్ ఆడబోయే మ్యాచ్కి అయితే తనైతే అవైలబుల్గా అయితే ఉంటుందంట. ఇంకా ముంబై ఇండియన్స్లో వచ్చిన మరో చేంజ్ చూసుకుంటే ఇప్పటి వరకు జస్ప్రీత్ బుమ్రా అయితే ముంబై క్యాంప్కి జాయిన్ అయ్యలేదు. మోస్ట్ ప్రాబబ్లీ తను ఇవాళ రేపైతే జాయిన్ అవ్వచ్చు. ఇంకా గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య జరిగే మ్యాచ్ గుజరాత్ ఓంగోడ్లో జరుగుతుంది అండ్ బుమ్రా ఉండేది కూడా గుజరాత్లో కాబట్టి సో డైరెక్ట్గా అక్కడ నుంచి తను అటే రావచ్చేమో. ఇంకా రీసెంట్గానే ముంబై ఇండియన్స్ ప్లేయర్ అటువంటి చేసిన బ్రెయిన్ డఫ్ ఇంజరీ అవడం వల్ల తనకు రీప్లేస్మెంట్గా ముంబై ఇండియన్స్ అయితే లూక్ వుడ్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఇవన్నీ కాకుండానే ఇంకొక మెయిన్ అప్డేట్ అదేంటే ముంబై గుజరాత్ ఆడబోయే ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి జొరాల్డ్ కార్టిజీ అండ్ దిల్షన్ మర్షంక్ అయితే అవైలబుల్గా ఉండట్లేదు. ఎందుకంటే కార్టిజీ ఏమో ఇంకా తన మ్యాచ్ ఫిట్నెస్ అయితే ఫుల్గా సాధించలేదు కాబట్టి ఫస్ట్ 2-3 మ్యాచ్లు తను అవైలబుల్గా ఉండవు. ఇంకా దిల్షన్ మర్షంక్ విషయానికి వచ్చేసరికి తను రీసెంట్గా శ్రీలంక జరిగినటువంటి ఓడిఐ మ్యాచ్లో తనకైతే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే కావడం జరిగింది. దానివల్ల ప్రజెంట్ మనోడైతే శ్రీలంకలో ఉన్నాడు. ఇంకా ముంబై స్క్వాడ్కి అయితే తనైతే జాయిన్ అయితే అవ్వలేదు. కాబట్టి కార్టిజీ అండ్ మర్షంక్ అయితే ముంబై ఇండియన్స్ ఆడబోయేటటువంటి ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండరు. ఇప్పుడు ఇంకా మనం ముంబై ఇండియన్స్ ప్రజెంట్ స్క్వాడ్ని బట్టి గుజరాత్ ఆడబోయే మ్యాచ్కి సంబంధించి వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉండొచ్చు ఏంటి అని మనం చూసేసుకుంటే మొదటిగా ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ వస్తారు. లాస్ట్ 2 years నుంచి వాళ్ళే వచ్చారు అండ్ ఈ ఇయర్ కూడా వాళ్ళే వస్తారు. ఇంకా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వీళ్ళిద్దరు ఓపెనింగ్ కాంబినేషన్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. అదేంటంటే లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ ఒక కెప్టెన్గా ఓపెనింగ్ వస్తే ఈ రోహిత్ శర్మ ఒక ప్యూర్ బ్యాటర్గా ఓపెనర్గా వస్తున్నాడు. అంటే తన మీద ప్రెజెంట్ అయితే ఎలాంటి కెప్టెన్సీ ప్రెజర్ అయితే ఉండదు కాబట్టి తనకు ఫ్రీ ఫ్లో ఆడతాడు. అండ్ ఇషాన్ కిషన్ విషయానికి వచ్చేసరికి రీసెంట్ టైంలో బీసీసీఐకి మనోడికి మధ్య చిన్న వార్ అయితే జరిగింది అండ్ బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా మనోడు తీసేశారు. ఇప్పుడు ఇంకా ఇలాంటి టైంలో ఇషాన్ కిషన్ తిరిగి టీమిండియాలో కంబ్యాక్ చేయాలన్నా T20 వరల్డ్ కప్ తను సెలెక్ట్ అవ్వాలన్నా ఈ ఐపీఎల్ తనకి సరైన మార్గం. కాబట్టి ఈసారి జరిగే ఐపీఎల్లో ఒక అగ్రెసివ్ ఇషాన్ కిషన్ అయితే మనం చూస్తామేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ రోహిత్ శర్మ కూడా తను కెప్టెన్గా ఆడట్లేదు కాబట్టి సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ ఇయర్ అయితే రన్స్ టన్నుల్లో వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా 1 down విషయానికి వచ్చేసరికి తిలక్ వర్మ, 2 down చూసుకుంటే డేవిడ్ విలియర్స్, ఇంకా నెంబర్ 5లోకి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా. యాక్చువల్గా తిలక్ వర్మ రీసెంట్ టైంలో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో తన విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకోవసం లేదు. బట్ డేవిడ్ విలియర్స్ విషయంలో కొంచెం డౌట్ ఉంది. ఏంటంటే రీసెంట్ జరిగిన ఎస్ఐ మనోడు టోటల్ ఫెయిల్ అండ్ సోదారుగా సరిపోయిన డెబ్యూ చేసి కూడా మనోడైతే అంత మంచిగా అయితే ఆడలేదు. కాకపోతే రీసెంట్ టైంలో నెట్స్లో మనోడు మంచి టచ్లో కనిపిస్తున్నాడు. సో చూడాలి మరి. ఎలాగో సూర్య అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి తన ప్లేస్లో తను ఈ ఆపర్చునిటీని గట్టిగా యూజ్ చేసుకోవాలని కోరుకుందాం. ఇంకా హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేసరికి తన విషయం మనం స్పెషల్గా చెప్పుకుని అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఎలా గుజరాత్ ఆడారో ఈ ఇయర్ కూడా అలా ఆడాలి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ సూర్య లేడు కాబట్టి కొంచెం వీక్ అయితే కనిపిస్తుంది. కాబట్టి హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో వచ్చేటటువంటి యంగ్స్టర్తో తను మేనేజ్ చేసుకుంటూ ఆడితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 6 చూసుకుంటే టీమ్ డేవిడ్, నెంబర్ 7 చూసుకుంటే రొమారే షెఫర్డ్ ఆర్ మహమ్మద్ నబీ ఆడే ఛాన్స్ ఉంది. అండ్ నెంబర్ 8లోకి వచ్చేసరికి పియూ చావ్లా. మొదటిగా మనం టీమ్ డేవిడ్ గురించి చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మనోడు బ్యాటింగ్ చాలా ఇంప్రెసివ్గా ఆడింది. చాలా లీగ్స్లో మనోడు నెంబర్ 6 వచ్చి అద్దరు కొడతారు కాబట్టి సో ముంబై కూడా అదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అండ్ నెంబర్ 7లో వచ్చే ప్లేయర్ విషయానికి వచ్చేసరికి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు మహమ్మద్ నబీనే ఆడిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముంబైకి ఒక ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంది. అండ్ మహమ్మద్ నబీ అయితే ఆఫ్ స్పిన్ బౌలింగ్ 2-3 ఓవర్లు వేయటమే కాకుండా తను ఒక ప్యూర్ బ్యాటర్ కాబట్టి అవసరమైతే తన మిడిల్ ఆర్డర్లో కూడా ఆడిపించుకోవచ్చు. ఇంకా నెంబర్ 8లో వచ్చే పీయూష్ చావ్లా విషయానికి వచ్చేసరికి మనోడి గురించి మనం సపరేట్గా చెప్పుకోని అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో టాప్ 5 హైయెస్ట్ వికెట్ టేకర్లో మనోడు కొడుకోరు. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ వరకు వెళ్ళిందంటే మనోడు స్పిన్ బౌలింగే కారణం. కాబట్టి ఈ ఇయర్ కూడా మనోడి దగ్గర ఉండి అలాంటి గేమ్ వస్తే బాగుంటుంది. నెక్స్ట్ మనం నెంబర్ 9 చూసుకుంటే అక్కడ జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 చూసుకుంటే లూక్ వుడ్, లాస్ట్గా నెంబర్ 11 విషయానికి వచ్చేసరికి ఇక్కడ నువాన్ తుషార్ అయితే ఆడే ఛాన్స్ ఉంది.
ఇంకా ముంబై ఇండియన్స్ యొక్క ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిపించిన నెహల్ వదీర్ అనే ఈ ఇయర్ కూడా వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిపిస్తారు అండ్ మనోడికి గేమ్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ డొమెస్టిక్ క్రికెట్లో మనోడు మిడిల్ ఆర్డర్లో వచ్చి సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో అదే ఫామ్ ముంబై ఇండియన్స్ తరపున కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ గురించి నేను చెప్పినట్టు ప్లేయింగ్ లెవెన్ గురించి చూసుకుంటే ఈ ప్లేయింగ్ లెవెన్లో ముంబై ఇండియన్స్కి అయితే 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ 6 బౌలింగ్ ఆప్షన్స్లో హార్దిక్ పాండ్యాతో కలిపి 4 ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటే పియూ చాలా అండ్ మహమ్మద్ నబీ 2 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ నెంబర్ 8 వరకు డెప్త్గా ఉంటే వాళ్ళకి బౌలింగ్లో కూడా 6 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. జస్ప్రీత్ బుమ్రా అండ్ లూక్ వుడ్ పవర్ ప్లేలు స్టార్ట్ చేస్తే హార్దిక్ పాండ్యా అండ్ పియూ చావ్లా మహమ్మద్ నబీ మిడిల్ ఓవర్స్ వేస్తే మళ్ళీ బుమ్రా అండ్ నువాన్ తుషారా డెప్త్ ఓవర్స్ అయితే వేస్తారు. సో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ సంబంధించి ఇది నేను అనుకున్న ప్లేయింగ్ లెవెన్. ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ సంబంధించి మీరు ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య జరిగేటువంటి ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి ఏ టీం గెలుస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంతే గైస్. ఈ ఛానల్లో కూడా ఇక రెగ్యులర్గా క్రికెట్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Have a nice day.